హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. డాట్స్ మార్కింగ్ కూడా ముందుగా ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ అయితే పొడవు మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ని, లేదా 3.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మన బ్లౌజ్ లూజ్ని బట్టి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మన లోతు తీసిన దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది అటు ఇటు కూడా ఒక 1 ఇంచ్ వదులుకోండి గ్యాప్ అనేది, లేదా 1.5 ఇంచ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా 1.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి 4 టక్ వేస్తున్నాను. 2 ఇంచెస్ అయితే గ్యాప్ వదులుకోవాలి, 2.5 కానీ. ఇప్పుడు మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు డాట్స్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. అప్పుడు మార్కింగ్ అనేది రెండో వైపు పడుతుంది కాబట్టి దానిపైన మనం ఒకసారి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మెడభాగానికి హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు లైనింగ్ని రాంగ్ సైడ్ వేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేయము పైకి వెనక్కి తిప్పేస్తాం అనుకునే వాళ్ళు రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మెడ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. మనకి జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకోండి. మనకి ఇది స్టిచ్ చేయగలం అనుకునే వాళ్ళు నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఈక్వల్గా పెట్టుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కార్డ్ పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏ నెక్ అయినా సరే. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీస్తాం కాబట్టి, ఎక్స్ట్రా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ తీస్తాం కాబట్టి లైనింగ్ వైపు తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ వస్తున్నాయి అనుకున్నట్లయితే ఒకసారి సర్దుకుంటూ పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈక్వల్గా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇవే కాకుండా మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 డాట్స్ కాబట్టి 4 డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని ముందుగా షేప్ పట్టి 2 కూడా ఈక్వల్గా వేసుకొని పైన రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డాట్స్ కానీ ఓపెన్ సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేయాలనేది కూడా మీకు వీడియోస్లో ఉన్నాయి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మనం చుట్టూరు ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్విజిబుల్ వేస్తున్నాను సింగిల్ లేయర్ మీద. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకి చాలా నీట్గా ఉంటుంది. పైన ఏ విధంగా ఉందో లోపల కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. సైడ్ ఎక్స్ట్రా పీసెస్ అవి వస్తే ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ వేసుకోవాలి. మనకు రైట్ సైడ్ ఎప్పుడు తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా పట్టీని. ఇప్పుడు పైనకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా తీసుకొని కింద నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కింద వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకోండి, లేదా అలా ఉంచేసుకొని వెనక్కి తిప్పిన తర్వాత ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకొని వేసుకోవాలి. తాళ్ళ పట్టీకి ఈ విధంగా ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది, తాళ్ళు ఊడిపోకుండా. మన తాళ్ళు వైపు లేస్ వేసుకోవచ్చు. మనకి నెక్ డిజైన్స్ కూడా ఉన్నాయి, స్లీవ్ డిజైన్స్. కానీ వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. పట్టు లంగా జాకెట్ కానీ లెహంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తెలియచేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.